ఈ రోజుల్లో కాపర్లు ఉన్నారు, కానీ ఎట్లున్నారు కాపర్లు? ఒక బాధ్యత, గొర్రెల మీద, సంఘస్థుల మీద ఒక బాధ్యత, వాళ్ళ కొరకు ప్రార్థించే ఒక అనుభూతి, వాళ్ళ కొరకు ప్రాణం పెట్టే కాపరి ఉన్నాడా ఈ రోజున? నా కోసం తెలిసిన వాళ్ళకి తెలుసు, దేవుడు నాకు ఇచ్చిన సంఘం మీద నేను ఎంత బాధ్యత కలిగి ఉంటానో, ఎంత కర్తవ్య దీక్షతో ముందుకెళ్తాను. అదేదో నేను సంపాదించిన గొర్రెలు కాదయ్యి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘానికి నన్ను ఏదో కాపరిగా పెట్టాడు, కావలిగా అయిరా అన్నాడు. నన్ను అజమాయిషిగా పెట్టలేదు, సీఈఓగా పెట్టలేదు, నేను కావలోని. ఈ రోజున చాలామంది సేవకులు, విశ్వాసుల పట్ల దురుసు ప్రవర్తన, పరుష పదజాలం, ఇంకా చెప్పాలంటే బాధ్యత లేని సేవకులు. వస్తారా, పోతే పో. ప్రభు బాధపడుతున్నాడు. కాపరి లేని గొర్రెల్ని బట్టి కాదు, కాపరులు ఉన్నారు కానీ గొర్రెల్ని తినేస్తున్నారు, గొర్రె చర్మాన్ని ధరించుకున్న కాపర్లు. రేపటి రోజున ప్రభు ప్రత్యక్షమైనప్పుడు పౌలు అంటారు కదా, మనమందరము క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. కాపరులు జాగ్రత్తగా